ట్రిప్పుకి వెళ్ళినప్పుడు మేము ఒక చోటుకి వెళ్ళి వచ్చేవరకు నైట్ 11:05 అయింది. ఇప్పుడు మేము చికెన్ చేసుకుంటున్నారు చూడండి. మా వారు చికెన్ మంచిగా మ్యారినేట్ చేసి బార్బిక్యూ అయితే చేస్తూ ఉన్నారు. ఈ బార్బిక్యూ సెట్ ఆఫ్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఏ విల్లా అయితే మనం రెంట్కి తీసుకున్నామో ఆ విల్లా ఓనర్స్ క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి కర్రలు కూడా పెట్టారు. సో ఇంట్లోకి వెళ్తే చూద్దాము ఏముందో. మా డైనింగ్ టేబుల్ చూడండి ఎంత మెస్సీగా ఉందో. జెంట్స్ అందరూ కలిసి కిచెన్లో ఏదో కుక్ చేస్తున్నారు అనుకోకండి. వాళ్ళు ఏదో కావాలి అనేసి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడైతే రైస్ ఇప్పుడు చూడండి ఉడుకుబట్టుంది. ఒక దాంట్లో అయితే కొంచెం కొంచెంగా అయ్యిందనమాట. అందరికీ కడుపులో ఎలుకలు పరిగెడుతూ ఉన్నాయి. అంతా ఆకలి నకనకలాడుతూ ఉంది. ఇది వచ్చేసి స్టవ్ మీద పెట్టాము. ఇది కరెంటుతో వర్క్ అయ్యే స్టవ్. దీనితో మా బాధలు అంతా ఇంత కావులేండి. వర్ణనాతీతం అంటే వర్ణనాతీతం. అంత ఘోరంగా ఉండే సిచ్యువేషను. ఫైనల్లీ పొయ్యి మీదకైతే చికెన్ వచ్చేసింది. చికెన్ వచ్చిన తర్వాత షఫ్లు అంతా బయటపడి మంచిగా మేక్ చేస్తున్నారు. ఇక్కడ మా ఆయన చికెన్ చేస్తూ ఉంటే నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. ఇంట్లో అయితే అడ్డం ఉన్న పుల్ల నిడికి పెట్టడు, అలాంటిది అక్కడ ఏకంగా చికెన్ చేసేసుకుంటూ ఉన్నారు. ఇది వచ్చేసి క్యాంప్ ఫైర్ కోసం వాళ్ళు ఇచ్చిన సెటప్. మా వాళ్ళంతా కలిసి ఫైర్కి రెడీ చేస్తూ ఉన్నారు. ఈ ఫైర్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళే ఇచ్చారు. మొత్తానికి ఫైర్ అంతా వేసేసి ఫైర్ చుట్టూ కూర్చొని మేమైతే డిన్నర్ అర్ధరాత్రి దయ్యాలు తినే టైంలో స్టార్ట్ చేసాము. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. చాలామంది 12 ఎప్పుడవుతుందా, సాటర్డే వస్తే చికెన్ తిందామని వెయిట్ చేసేవాళ్ళు, సాటర్డే రాకముందే చికెన్ తినేయాలి అని వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవి చికెన్ కుక్ అవ్వడానికి లేట్ అయ్యే కొద్దీ వీళ్ళ రిక్వైర్మెంట్ పెరిగిపోయే కొద్దీ చాలా ఫన్నీగా జోక్స్ వేసుకుంటూ ఉన్నాము. లైఫ్లో ఎవ్రీడే చాలా స్ట్రెస్తో కూడుకొని ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా బయటకు వెళ్ళి ప్రశాంతంగా స్పెండ్ చేయాలి. స్పెండ్ చేసినప్పుడైనా ఉన్న స్ట్రెస్ పోయి ఆ ఉన్న సిచ్యువేషన్ గురించి ఆలోచించి ఎంజాయ్ చేయగలిగితే చాలా మంచిది. మేమైతే అదే డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ మేమైతే ఇక్కడ చింతపండు పులిహోర తింటున్నాము. మా పెద్ద అబ్బాయి చూడండి మాస్ మిలోస్ కాలుస్తూ ఉన్నాడు. ఇది నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. మాస్ మిలోస్ అనేవి కాల్చుకొని ఫైర్లో తింటారనమాట. వాడు తినడమే కాకుండా అందరికీ షేర్ చేస్తున్నాడు. బట్ చికెన్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎవరు అవి తినరు కదా, వాటికి ఏం ప్రిపేర్ చేయరు కదా. సో ఇలాగా మేము అందరం ఇక్కడ ఇలాగా ఫైర్ చుట్టూ కూర్చొని తింటూ ఉంటే బ్యాక్ జెంట్స్ చేసే పని జెంట్స్ చేస్తూ ఉన్నారు. ఛానల్కి మళ్ళీ నేను అమేసం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని డిస్ప్లే చేయలేక, దాని కొత్తగా నేను ట్యాగ్ పెట్టలేక అదైతే వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు నేను. అప్పటికే ఆకలి మీద చాలా ఉన్నాం కాబట్టి మా ఆకలి కోసం మేము గబగబా తినేసుకుంటున్నాం తప్పితే ఇంకా వేరే ఏం షూట్ చేయాలి ఏంటి అనే ఆలోచన నాకు రాలేదు. ఇది కూడా ఐప్యాడ్ ఒక టేబుల్ మీద పెట్టేసి వీడియో ఆన్ చేశాను అంతే. అందుకే వీడియోలు అటు ఇటు పోయేవాళ్ళు, అడ్డు నిలబడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఫైనల్లీ పిల్లల హడావిడి పిల్లలది, పెద్దల హడావిడి పెద్దలది, అందరం మంచిగా తింటూ ఉన్నాం. ఈ ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడప్పుడు వచ్చిపోయే క్యాంగ్రూస్, ఆవులు చుట్టూ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఆడుకోవడానికి ఆడుకున్నంత ప్లేస్, చుట్టూ ద్రాక్ష తోటలు, ఒక చిన్న లేకు, అందులో మంచిగా కూర్చోవడానికి ఒక ప్లేస్, పిల్లలు ఆడుకునేంత బిగ్ ప్లేస్, వాటికి సంబంధించినవి చాలా బాగుండే. ఐ థింక్ ఈ వీడియో ఆఫ్టర్ నేను నెక్స్ట్ ఆ విల్లా టూరే నేను అప్లోడ్ చేస్తాను. మేము పడుకోవడానికి దాదాపు 2 to 3 o'clock అయింది. 2 o'clock కుక్ చేయడం స్టార్ట్ చేస్తే తిని పడుకునే వరకు ఆ టైం అవుతుంది కదా ఈజీగా. సో అది ఇవాళ వీడియో. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియోస్. Bye bye. See you.